అధినేత శ్రీ సూరిబాబు అన్నయ్య గారు చేపట్టినటువంటి ఈ సామాజిక ప్రయోజనాన్ని ఆశించి మొదలుపెట్టినటువంటి ఇంకుడు గొయ్యల ఈ సమస్య గురించినటువంటి ఉద్యమం ఏదైతే ఉందో, ఇది ఉద్యమం కన్నా చెప్పాలంటే అందరిలో అవగాహన తీసుకురావాలన్నటువంటి కార్యక్రమం ఇది. ఉద్యమంలో కూడా తిరుగుబాటు ఉంటుంది. ఆ తిరుగుబాటు సత్యంతోనే మొదలవుతుంది, కఠోర నిజంగా ఉంటుంది. ఈరోజు సేవ్ ద ఎర్త్ అన్నారు, సేవ్ ద వాటర్, సేవ్ ద బ్లడ్, సేవ్ ద ఫ్యూయల్, సేవ్ ద లైఫ్. లైఫ్ని సేవ్ చేసుకోవాలంటే ఇవన్నీ చేసుకోవాలి. కానీ మనిషి ఈరోజు ఎంత టెక్నికల్గా, ఎంత అడ్వాన్స్డ్ స్టేజ్కి సైన్స్ ద్వారా వెళ్ళిపోయినా కనీసం ఉండేటువంటి కామన్ సెన్స్ని కోల్పోతున్నాడు. భవిష్యత్తు గురించినటువంటి ఆలోచన ఒక్కరిలో కూడా ఉండడం లేదు. మనం కూర్చున్నటువంటి కొమ్మని మనమే నరుక్కునేటువంటి పరిస్థితి తెచ్చేస్తున్నాం. కొన్ని సిటీలు, ఎంత సుందరంగా ఉండే సిటీలు కూడా ఈరోజు రేడియేషన్కి గురి కావడానికి గల కారణం ఏంటంటే భూగర్భ జలాల నిలువలు లేవు. భూగర్భ జలాల నిలువలు లేని కారణంగానే మొత్తం కాంక్రీట్ మయం అయిపోయిన కారణంగానే ఈరోజు వేడి వలన పశుపక్షాదులు, జంతువులు కూడా అనేక రకాల రోగాలకు గురి అవుతున్నారు. ఈ రైనీ సీజన్ వచ్చేసరికి ఇంకా మనకి రెయిన్స్ లేకపోవడం, సరైనటువంటి వర్షాధారపు పంటలకు కావాల్సినటువంటి వర్షాలు లేకపోవడం వల్ల రైతులు తగినంతటువంటి ఫలాన్ని వాళ్ళు పొందలేకపోతున్నారు. తాగేందుకు నీళ్లు కూడా కొరవైనటువంటి ఈ నేపథ్యంలో మరి ప్రతి ఒక్కరూ కూడా ఇంకుడు గొయ్యి అనేది తవ్వించుకొని తీరాలి. అది చెప్పించుకోవాల్సిన అవసరం కాదు, 10 సార్లు దానికి ఫైన్ వేయాల్సిన అవసరం లేదు కూడా. ఫైనల్గా అందరూ కూడా ఒక అపార్ట్మెంట్ కట్టినట్లయితే తప్పకుండా వాళ్ళు ఇంకుడు గొయ్య, లిఫ్ట్ కూడా ఎలాగ ముఖ్యం, మున్సిపాలిటీ వాళ్ళు ప్లాన్ ఇచ్చేవాళ్ళు లిఫ్ట్ చాలా ముఖ్యం అంటారు, 3 స్టోర్ బిల్డింగ్. ఈ ఇంకుడు గొయ్య కూడా కంపల్సరీగా అవసరమని ఆ ట్యాక్స్ బుక్లోనే వీళ్ళు ఈ విధి విధానాన్ని నిర్ధారణ చేయాలి. మరి ఫారిన్ కంట్రీస్లో మనం ఈరోజు అన్ని కంఫర్ట్స్ గురించి మనం ఫాలో చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈ విధానాలు ఎందుకు ఫాలో చేయకూడదు? అక్కడ ప్రతి కన్స్ట్రక్షన్ చేసేటువంటి బిల్డర్కి తప్పనిసరిగా ఆ బిల్డింగ్ ఎదురకుండా వాళ్ళ ప్రాంతీయ సురక్షితాన్ని ఆలోచించిన వాళ్ళని వుడెన్ హౌసెస్ కట్టుకుంటారు. దానికి అనుగుణంగా ఒక లేక్ వాళ్ళ యొక్క బిల్డింగ్ల మధ్యలో తప్పనిసరిగా ఆ లేక్ ఒక చెరువులంటే తయారు చేయాల్సింది. అలాగే మనము కూడా మన నీళ్ళని సురక్షితంగా ఉంచుకోవాలి. ప్రతి నిత్యం అవసరమైన నీరుని పొదుపు చేయాలంటే ఇంకుడు గొయ్యి అనేది చాలా అవసరమని, ఇది స్కూళ్ళల్లో కూడా వెళ్ళి పిల్లలకి, పెద్దలకి అందరికీ కూడా తెలియచేయవలసిందిగా ఈ 2వ రోజు కార్యక్రమం దిగ్విజయంగా నడుస్తూ అందరి మనసుల్లో ఈ సంకల్పం అనేది శుభంగా వ్యాపిస్తుందని నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. వంశాంతి. నమస్తే అండి, నా పేరు సంఘమిత్ర సూరిబాబు. గత 22 సంవత్సరాలుగా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. సమాజం బాగుండాలని, సమాజం శ్రేయస్సు కోసం కొన్ని పరివర్తన చెందాలని చెప్పేసి పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. అందులో భాగంగా భూగర్భ జలాలు పెరిగేందుకు అతని టోటల్ అండర్గ్రౌండ్ వాటర్ తగ్గిపోతుంది. అది ఇంతకుముందు అయితే 10 అడుగుల్లో ఉన్న నీరు ఇప్పుడు పాతాళానికి వెళ్ళిపోయింది. అది ఇలా ఉన్నట్టయితే లాస్ట్ బెంగళూరులో ఎలా జరిగిందో అదే స్పెషల్ లేకపోతే విశాఖపట్నం కూడా జరుగుతుంది. అందుకనే మొత్తం ముందు చూపుతో అందరూ పరివర్తన చెందాలని చెప్పేసి ఇంకుడు గుంతల ఉద్యమం అని ఒకటి మొదలుపెట్టాము. దీనివల్ల ఏదవుతుందంటే భూగర్భ జలాలు పెరుగుతాయి. దీనికంటే ఒక 100 గజాలు ఉన్న ప్రతి ఇంటికి ఒక ఇంకుడు గుంత ఉండాలని మాకు నినాదము. ఆ ఇంకుడు గుంత ఉన్నదని తెలియజేసేందుకు నిన్న ఫస్ట్ రోజు ఏమంటే 100 గజాలకి ఇంకుడు గుంత ఉండాలనుకున్నాము. 2వ రోజు ఏంటంటే ఇంకుడు గుంత ఉంది అని తెలియజేసేందుకు ఎన్ఓసి సర్టిఫికేట్, అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. భూమిలో పడే నీరు తోడుకునేందుకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. ఒక డ్రైవింగ్ చేయాలంటే లైసెన్స్ ఉండాలి. అలాగే మీ ఊరిలో ఉన్న నీరు తోడాలంటే ఒక ఎన్ఓసి సర్టిఫికేట్ ఉండాలి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. ఇలా దీని గురించి పెట్టామండి. ఇలా ప్రభుత్వ అధికారులు ఏంటంటే వీళ్ళకేంచి 3 వారాలు మొత్తం సిటీలో ఉన్న ప్రజలందరికీ కలిపి 3 నెలల దాకా పర్మిషన్ ఇవ్వాలి ఇంకుడు గుంతలు తీయించడానికి. ఒకవేళ ఈ 3 నెలల్లో కూడా తీయకపోతే వాళ్ళకి నీటి విలువ తెలిసేటట్టు, ఈ ప్రాణాధారమైన వర్షపు నీటి విలువ వాళ్ళకి తెలిసేటట్టు వాళ్ళకి ఏంటంటే ఒక 3 వారాల పాటు భూమిలో పడే నీళ్ళు చూడకుండా, అంటే బోర్ నీళ్ళు సీజ్ చేయాలి, కొలాయి నీళ్ళు కూడా కట్ చేయాలి. ఈ 3 వారాలు చేస్తే ఆ నీటి తాలూకా చుక్క విలువ కూడా వాళ్ళకి తెలుస్తుంది. ఆ తెలియని వాళ్ళు ఏంటంటే వాళ్ళు పరివర్తన చెంది ఇమీడియట్గా వాళ్ళు తీయడానికి చేస్తారు. వీళ్ళు చూసి మిగతా వాళ్ళు కూడా ఒక్కొక్కరు స్వచ్ఛందంగా మారుతుంటారు. ఇలా చేయడం వల్ల అంటే భూగర్భ జలాలు పెరిగితే, భూగర్భ జలాలు పెరిగాయి అంటే దానివల్ల ఎన్నో మంచి ఉపయోగాలు ఉన్నాయి. ఒక చిన్న మంచి పని చేస్తే
దీనికి 10 రెట్లు మంచి పని దేవుడు మనకి ప్రకృతి ద్వారా వస్తుంది. ఎందుకంటే కరెంటు బిల్లులు తగ్గుతాయి. నీరు మీదకున్నదనుకోండి కరెంటు బిల్లులు తగ్గుతాయి, భూమి పచ్చగా ఉంటుంది, భూమి అంతా చల్లగా ఉంటుంది, చెట్లు బాగా ఎదవుతాయి, ఆక్సిజన్ పెరుగుతుంది. ఇలాంటి చాలా ఉపయోగాలు ఉంటాయండి. ఇది 3వ రోజు, రేపటికి 3వ రోజు అండి. ఇలాగ 5 రోజులు మాకు ఉంటుంది. ఇలాంటి సేవకు ఇలాంటి పనులు ప్రజల్లో పరివర్తన రావడానికి ఇలా సేవా కార్యక్రమం చేస్తున్నాను. దీని గురించి మీడియా వాళ్ళందరూ కలిపి సహకరిస్తున్నారు. వాళ్ళ ద్వారాగే ప్రజల్లో అందరికీ ఈ మీడియాకి వెళ్తుందని మా ఉద్దేశం. అలాగే స్వచ్ఛంద సంస్థలు ప్రజలు దీన్ని ఏంటంటే ఒక అవగాహనగా సదస్సుగా పెట్టాము. దీన్ని వాళ్ళు చూసి పరివర్తన చెంది వాళ్ళు చేయడమే కాదు, వాళ్ళ పక్కింటి వాళ్ళతో కూడా చేయాలి. ఒక నినాదం, ఒక తప్పు చేస్తుంటే ఇంకొక కళ్ళు మూసుకొని నోరు మూసుకొని ఉండకూడదు. ఇక మేము తీసాం మీరెందుకు తీయకూడదు, మా భూమిలో పెట్టి నీరు దాసాము, అది మీరు ఎలాగ వాడతారు అనే టైపులో వాళ్ళందరినీ కలిపి అది ప్రశ్నించే విధంగా ఉండాలి. ఇంకొక కొంత ఉండాలి డెఫినెట్గా అని మన నినాదంతో ఇలా చేస్తున్నామండి. నమస్కారం. నా పేరు పలక శ్రీరామూర్తి అండి, న్యాయవాది. ఈరోజు సంఘమిత్ర సోషల్ సర్వీస్ వారు చేస్తున్న ఈ కార్యక్రమం చాలా ఇంపార్టెంట్, సభ్య సమాజానికి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ యొక్క సమాజం ముందుకు వెళ్ళాలన్నా, వాళ్ళు సుఖశాంతులతో జీవించాలన్న సమాజంలో ఇటువంటి కార్యక్రమం చాలా అవసరం. ఇటువంటి కార్యక్రమం చేస్తున్నందుకు వాళ్ళకి మా ధన్యవాదాలండి. బికాస్ అరిస్టాటిల్ గారు చెప్పారు, మ్యాన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్ అన్నారు. కానీ ఒరిజినల్గా ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ద సోషల్ యానిమల్స్. ప్రతి ఒక్కరిపైన కూడా బాధ్యత ఉంది. ఎందుకంటే ఈ సమాజాన్ని బాగు చేయాలి, ఈ సమాజ అభివృద్ధి కోసం పనిచేయాలి. ఆ విధంగా ప్రజలందరూ కూడా సుఖశాంతులతో జీవించగలిగి ఉండాలి. అంటే దానికి మెయిన్ ఫండమెంటల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫండమెంటల్లో ఒకటైనా నీరు చాలా అవసరమైనది. నీరు లేనిదే ఏ పని కూడా అవ్వదండి, ఏ ఫ్యాక్టరీ కూడా కట్టలేము, ఏ వర్క్ కూడా అవ్వదు. ఈవెన్ మీకు వాటర్ లేకపోతే బాడీలోని డిహైడ్రేషన్ అయిపోయి మనుషులు చనిపోయే పరిస్థితి వస్తుంది. కావున నీరుకి అంత ఇంపార్టెన్స్ ఉంది. అయితే ఈ రోజున ఈ నీరుని వృధాగా చాలామంది వృధా చేస్తున్నారు. కొన్ని ఫ్యాక్టరీలు అయితే వాటిని కలుషితం చేస్తున్నాయి. ఆ విధంగా ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నాయి కొన్ని ఫ్యాక్టరీలు అయితే. అటువంటి అన్ని అరికట్టాలంటే ప్రజల్లో చైతన్యం రావాలి. ఆ చైతన్యం రావడానికి సంఘమిత్ర వాళ్ళు చేసిన కార్యక్రమం చాలా అద్భుతంగా ఉంది. కావున ఈ యొక్క నీటిని సేవ్ చేయాలంటే అనేక మార్గాలు ఉన్నాయి. సైంటిఫికల్గా వాళ్ళు ఇంజనీర్స్ని కనుక్కున్నారట. ఆ ఇంజనీర్స్ చెప్పిన బాధ సూచన ఏంటంటే ప్రతి ఒక్క ఇంటికి కూడా ఇంకుడు గొంతులు తవ్వినట్టయితే ఆ వర్షం నీటి వచ్చేదాన్ని కూడా దాన్ని స్టోరేజ్ చేసుకొని ఫ్యూచర్ కాలంలో దాన్ని వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. లేని పక్షంలో ఇటువంటి సిటీల్లో ఉన్నాయనుకోండి, వాటర్ మీకు బోర్ వేయాలంటే 400-500 అడుగులు లోవికి వెళ్ళవలసి వస్తుంది. అయినా కానీ అక్కడ వస్తుందని గ్యారంటీ లేని పరిస్థితి వస్తుంది. ఇదివరకు పరిస్థితుల్లో అయితే మీకు 10 అడుగులు తీస్తే వాటర్ వచ్చేది. ఇప్పుడు మీకు 400-500 అడుగులు లోపలికి వెళ్ళినా కూడా సరైన వాటర్ రావట్లేదు. కావున ఇటువంటివన్నీ పోవాలి. ప్రజలకి బాగా ఉండాలంటే వాళ్ళ యొక్క జీవన శైలి బాగుండాలంటే వాటర్ కంపల్సరీగా ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఒక సైనికుల్లాగా పనిచేసి మీరు ఈ నీటిని సేవ్ చేసినట్టయితే సభ్య సమాజానికి అలాగే ఈ సమాజానికి మీరు ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అది మీ బాధ్యత. ఒక డిపార్ట్మెంటో ఒక మున్సిపాలిటీయో ఎవరిపైన ఉండదు, ప్రతి ఒక్క వ్యక్తి పైన కూడా ఒక బాధ్యత ఉంది. ఈ నీటిని కాపాడాలి. అది రానున్న కాలానికంతా కూడా మీరు ఉపయోగపడే విధంగా పనిచేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా నేను విన్నవించుకుంటూ వాళ్ళకి నమస్కారాలు తెలుపుతున్నాను.